రాష్ట్రంలో జనసేన పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతోందా? ఆ పార్టీకి చెందిన కొందరు నాయకుల వ్యవహార శైలిపై వరుసగా సంచలన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయా? ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలికల విషయంలో కొందరు జనసేన నాయకులపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా పార్టీ అధిష్టానం మాత్రం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలేం జరిగింది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి చెందిన ఓ మాజీ సర్పంచ్ పై మైనర్ బాలిక చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నరసాపూర్ మండలం లక్షణేశ్వరం గ్రామానికి చెందిన జనసేన మాజీ సర్పంచ్ తిరుమాని వెంకటరాజు ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ఆమె మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించిన నిందితుడు అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీసులు ఫిర్యాదు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో బాధితురాలు జిల్లా కలెక్టరేట్ కు వెళ్లి జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బయటకు రావడంతో జనసేన పార్టీ ఆ మాజీ సర్పంచ్ ను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకి మా అమ్మగారికి రిలేషన్షిప్ లో ఉండగా వాళ్ళిద్దరూ రిలేషన్ మెయింటైన్ చేస్తూ నన్ను కూడా వాళ్ళ రిలేషన్లోకి ఇన్వాల్వ్ అవ్వమన్నారు. నేను ఇన్వాల్వ్ అవ్వను అని అనగానే నా మీద కూడా చాలా ప్రయత్నాలు చేశాను. నేను చంపేస్తాను, నువ్వు నాకు లొంగకపోతే, నువ్వు అలా హెల్ప్ చేయి అని చెప్పేసి ఫీజులు కట్టుకోకుండా అవి కట్టకుండా నన్ను చాలా చిత్రహింసించారు. తర్వాత నేను చెప్పాను, నా వల్ల అవదు, మా అమ్మ అంటే మీకు అమిడిపోయింది కదా, నేను మాత్రం మీకు ఎలా అమిడిపోతాను అనుకున్నారు అని అంటే మా అమ్మ కూడా దానికి అంగీకరించింది. నువ్వు కూడా ఇదొక్కసారికి ఆయన కోరిక మేరకు తీర్పు అమ్మ అని అన్నారు. లేదమ్మా, నా వల్ల అవదు, నువ్వు ఎలాగో చేసిన తప్పులకి ఊరంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ నా వాళ్ళు కూడా పోవాలని నేను అనుకోవడం లేదు. అసలు ఎలా అని నేను చెయ్యాలి, కన్న తల్లివేనా నువ్వు, పెంచుకున్న తల్లివా లేక అని అన్నాను. ఎందుకంటే మేము 2 రోజులు వెయిట్ చేసామండి. సరే, 1 రోజు కాదు 2 రోజులు కాదు, స్టేషన్ పక్కకు కూడా వెళ్ళామండి. వెళ్ళినా కూడా ఒక సమాధానం చెప్పలేదండి. తర్వాత వచ్చి మాకు ఇంకా ఏ ఆప్షన్ లేక కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి మొత్తం మీద కేసు కట్టమని చెప్పేసి మా మేనగోళ్ళకి చిన్న అమ్మాయి కమ్మటికి వెంకటరామన్ అనే అతను మాజీ సర్పంచ్ వెంకటరామన్ అతను తిరుమల వెంకటరామన్ అతను ఇలా తప్పు చేశాడు కమ్మటికి అతను శిక్ష పడాలని చెప్పేసి ఇంతవరకు వచ్చామండి. ఇక వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో మరో జనసేన కార్యకర్త పోలిశెట్టి పెద్దిరాజు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి నమ్మించిన అతడు ఆమెను గర్భవతిని చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వీరవాసరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరో ఘటనలో జనసేనకు చెందిన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పేరు కూడా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. భీమవరానికి చెందిన ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఇల్లు కొంటానని చెప్పి లక్షల రూపాయలు బంగారు ఆభరణాలు తీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ తరువాత గంజాయి కలిపిన స్వీట్లు తినిపించి మత్తులో హింసించాడని, ఒకసారి తన చెయ్యి కూడా విరగొట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు జయప్రకాష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇల్లు కొంటాను అవి కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి. నన్ను అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యా అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాను. మహిళల భద్రత, నైతిక విలువలపై పెద్ద మాటలు చెప్పే జనసేన తమ నాయకుల వ్యవహారాలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఘటన బయటకు వస్తున్న కొద్దీ జనసేన పార్టీపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. మహిళల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న నాయకులపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇకనైనా కఠిన నిర్ణయాలు ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.